నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఇక ఈరోజు అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక ఆంధ్రప్రదేశ్లో చిల్లర రాజకీయాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయా? విశాఖలో రిషికొండ పైన అద్భుతమైన ప్రాజెక్టు నిర్మిస్తే, భవనాలు నిర్మిస్తే దాన్ని తప్పుపడుతూ ఆక్షేపిస్తూ ఎల్లో మీడియా అనండి, తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే మీడియా విపరీతమైన విష ప్రచారం చేయడం, దాన్ని తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకొని మరొక ప్రచారం చేయడం, అలాగే ఫర్నిచర్ అంటూ మరొక చిల్లర రాజకీయం. ఏమిటి ఇట్లా అవుతుంది? ఇంకోవైపు పోలవరం 4 ఏళ్ళు పూర్తి కాదని చంద్రబాబు గారే చెప్పడం, 72% మా హయాంలోనే పూర్తయిందని చెప్పిన ఆయన ఇప్పుడు ఎందుకు 4 ఏళ్ళు పడుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా అసలు రీహాబిలిటేషన్ గురించి మాట్లాడకపోతాం. డయాఫ్రమ్ వాల్ ఆయన టైంలోనే కట్టింది అయినప్పటికీ కూడా అప్పటి వరదలు, ఆ తర్వాత వచ్చిన వరదల్లో కొట్టుకుపోతే అదంతా జగన్ ప్రభుత్వం పైన వేయటం, ఇదంతా కూడా మొత్తం ఈ డైవర్షన్ టాక్టిక్సా లేక చిల్లర రాజకీయాల్లో భాగమా? ముందుగా పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి. ఇదంతా ఈ విశాఖపట్నం, ఇప్పుడు ఉదాహరణ తెలంగాణలో సచివాలయం కడితే ఇవే పత్రికలు బ్రహ్మాండం, అసలు అంత గొప్పగా కట్టారు, ఎంత గొప్పగా కట్టారు, ఆ రూమ్ ఎంత గొప్పగా ఉంది, ఈ ఛాంబర్ ఎంత గొప్పగా ఉందని రాసిన వాళ్ళు విశాఖపట్నం అది రిషికొండ మీద కట్టినటువంటి టూరిజం ప్రాజెక్ట్ అనండి, లేదా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అండి, దాని మీద ఇంత నెగిటివ్ ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? అది గవర్నమెంట్ ఆస్తే కదా. మరి దీని మీద అట్లాగే ఫర్నిచర్ అంటూ మరీ చిల్లర రాజకీయం చేస్తున్నారు. వీటన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి? కొమ్మినేని గారు, మీకు, నాగార్జున యాదవ్ గారికి, ప్రేక్షకులకి నమస్కారం. బేసిక్ గా 2-3 అంశాలు ప్రధాన చర్చ వస్తారు. ఋషికొండ సంబంధించిన అంశం, రెండోది పోలవరంకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నిన్న పర్యటించారు. మీకు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 5 ఏళ్లలో పోలవరాన్ని పూర్తి చేస్తాము అని మేనిఫెస్టోలో పెట్టారు. అంటే ఒక రకంగా అప్పుడు అందరూ ఎటకారం చేశారు. ఇప్పుడు 4 ఏళ్ళని చంద్రబాబు గారు అనడా నేను స్వాగతిస్తున్నాను. మళ్ళీ ఏప్రిల్, మే ఇట్లాంటి డెడ్ లైన్లు పెట్టకుండా అదొక ఫ్యాక్ట్. ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ అనేది దెబ్బతిన్నది. అది ఏ మోతాదో దెబ్బతినింది, దాన్ని రీమోడల్ ఎట్లా చేయాలి, ఇవన్నీ ఒక సాంకేతిక పరిణామం. ఎందుకంటే పోలవరం అనేది క్రూషియల్ ప్రాజెక్టు, భారతదేశంలో మిగతా ప్రాజెక్టు లాగా చూడలేము. దాన్ని సాంకేతికంగా పరిశీలించాలి. కాబట్టి పరిశీలించి దాన్ని ఏం చేయాలో తెలుసుకోవడానికే సమయం పట్టేట్టుగా ఉంది. దీనివల్ల ఏ ప్రభుత్వం వచ్చినా ఏమీ చేయలేదు. కాబట్టి ఈ పరిస్థితిలో 4-5 ఏళ్ళు పడుతుందన్న వాస్తవిక దృక్పథం చంద్రబాబు గారు ఉండడాన్ని స్వాగతించాలి. అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారు చెప్పిన దాంట్లో ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ పాడవడానికి కారణం ఎవరు? దీన్ని చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు తేల్చలేరు. ఎందుకంటే వీళ్ళిద్దరూ పొలిటికల్ ఎక్స్పర్ట్లే కానీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏమంటుంది, మీరు ఆ రివర్స్ టెండర్స్ టైంలో నిర్లక్ష్యం చేశారు కాబట్టి కొట్టుకోబోయిందని వాళ్ళు అంటున్నారు. వైసీపీ ఏమనింది, కాపర్ డ్యామ్ నిర్మాణాన్ని, డయాఫ్రమ్ వాల్ని టెక్నికల్ గా మీరు చేయకపోవడం వల్ల ఆ రోజే దెబ్బతిందని వీళ్ళు అంటున్నారు. ఇది తెలియదు కాదు. ఆల్రెడీ ఒక కమిటీ ఉంది, ఎక్స్పర్ట్ కమిటీ పరిశీలిస్తా ఉంది. ఒకటి నిర్ధారణకి ఏమొచ్చారంటే అది దెబ్బతినింది, అందరూ యాక్సెప్టబుల్. దానికి కారణం ఏంటి, దెబ్బతినింది ఏ టైంలో దెబ్బతినింది, ఎందుకు దెబ్బతినింది, దాన్ని ఏమి చేయాలి, ఇది పైన వాళ్ళు చెప్పనివ్వండి. పైపెచ్చి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వామి కదా, తొందరగా రిపోర్ట్ తెచ్చుకోండి. తప్పులు జరిగిన జగన్ గారి ప్రభుత్వం జరుగుంటే చర్య తీసుకోండి. మీ పరిశీలన తీసుకుంటే మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇది మన మందులు ఉన్నప్పుడు దాని జోలికి ఎక్కువ వెళ్ళడం వల్ల రాజకీయ రచ్చ తప్ప పైసా ప్రయోజనం ఉండదు. మీరు అన్న ప్రశ్న చాలా వాల్యుబుల్ ప్రశ్న. పోలవరం డ్యామ్ కట్టే వచ్చే కానీ దాదాపు 30 నుంచి 40 వేల కోట్ల రూపాయల రిహాబిలిటేషన్ జరగకుండా డ్యామ్ కట్టిన ప్రయోజనం లేదని మనకు గండికోట ఎక్స్పీరియన్స్, పులిచెంతల ఎక్స్పీరియన్స్ మనకు కనిపిస్తా ఉంది. గండికోట రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు అది అందుబాటులో రాలేదు. కారణం ఏంటంటే ఇన్నర్వాసుల సమస్య పరిస్థితుల, పులిచెంతలు అంతే, రేపు పోలవరం కూడా అంతే. కాబట్టి 40 వేల కోట్లు ఎంత ఆరో చంద్రబాబు గారు 32 వేల కోట్లు అవుతుంది అనుకున్నారు, ఇప్పుడు పెరుగుంటుంది, దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. కాబట్టి ఈ 40 వేల కోట్లు కేంద్రాన్ని ఒప్పించాలి, ఇది మాది బాధ్యత అని ఇంతవరకు ఒప్పుకోలే వాళ్ళు. దీనిపైన దృష్టి సారించడం, అదే నిధులు సంపాదించే సమయంలో నిందలతో రాజకీయాలు చేయడం వల్ల పెద్ద 1 రోజు 2 రోజులు జరుగుతుంది. మరి కంటిన్యూగా మిమ్మల్ని అయితే అడుగుతారు. కాబట్టి పోలవరం విషయంలో వాళ్ళు స్టాండ్ కరెక్ట్, బట్ తప్పెవరిదో కమిటీ తేల్చనే ఉండే, అంతవరకు ఓపిక పట్టిస్తే మంచిదని నా అభిప్రాయం. రెండోది ఋషికొండకు సంబంధించి ఎక్కువ రచ్చ చేస్తే నష్టపోయేది అధికార పార్టీ. ఆ విషయాలు గుర్తించాలి. ఎందుకంటున్నానంటే ఋషికొండకు సంబంధించి మీరు 3 యాంగిల్లో చూడొచ్చు కొమ్మినేని గారు. ఒకటి, అది ఏపీ టూరిజం రోజా గారే ప్రారంభించారు. ఏపీ టూరిజం మంత్రిత్వ శాఖ పరిధిలో పాతదా ఉన్నటువంటి దాన్ని స్థానంలో దాన్ని మాడిఫికేషన్, దాన్ని తీసేసి ఆ ప్లేస్ లో 7 బ్లాకులుగా అద్భుతమైనటువంటి ఐకానిక్ బిల్డింగ్స్ కట్టారు. ఒకటి ఏపీ టూరిజం కన్నా అది ఉపయోగపడుతుంది, లేదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే దాన్ని కొన్ని కార్యాలయాలుగా క్యాంప్ కార్యాలయాలు మార్చుకోండే వాళ్ళేమో, ఇది మనకు వినిపిస్తున్న సమాచారం. కానీ ఏపీ టూరిజం పరిధిలో ఉంది. ఇప్పుడు నిజంగా అధికార పార్టీకి అభ్యంతరం ఉంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేమైనా నిబంధనలకు వ్యతిరేకంగా కట్టారా, చర్యలు తీసుకోవచ్చు. లేదా అది నిరుపయోగం, జగన్ గారు ఆడికి వెళ్ళి క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటే తప్ప ఇంక దేనికి పనికిరాదు అని నిర్ధారణకు వచ్చారా, అట్లా జరుగుంటే దానిపైన చర్యలు తీసుకోవచ్చు.
లేదా నిర్మాణంలో ఏమైనా అవకతవకలు జరిగినాయా, అంటే డబ్బులు కేటాయించిన ఈ 3 యాంగిల్లో మీరు ఏం చేసుకున్నా తప్పులేదు, చేయండి, తప్పులేదు. కానీ దానిపైన అట్లా కట్టారు ఇట్లా కట్టారు, జగన్ ప్యాలెస్ అంటే జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తి అయితే కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అనుమతి ఇస్తే పోగడ పోలేడు, ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మీరు అనుమతి లేకుండా పోలేరు కదా. కాబట్టి అట్లాంటి దాన్ని జగన్ ప్యాలెస్ అంటే ఇప్పుడు దాన్ని నిరుపయోగమా, నిబంధనలు ఉల్లంఘించారా, అవకతవకలు జరిగా, దీనిపైన మీరు చర్య తీసుకోండి. ఈ 3 తేల్చేసి అది ఏపీ టూరిజం ఉండాలంటే మంచి ఐకానిక్ బిల్డింగ్ గా ఉంటుంది. ఇప్పుడు విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అన్నాడు, మీరు ప్రత్యేక నగరంగా అభివృద్ధి చెందాలని మీరు ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి విశాఖకు ఉన్నటువంటి ఆ ప్రత్యేకతలు ఇచ్చే దాని టూరిజం గెస్ట్ హౌస్ కంటే ఐకానిక్ సెంటర్ గానే ఉంటుంది. బాగా డబ్బున్న వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా ఆదాయం కూడా వస్తుంది ప్రభుత్వానికి, మంచి సెంటర్ అది. కాబట్టి ఆ యాంగిల్లో చర్యలు తీసుకోవాలి తప్ప ఆడ బిల్డింగ్ ని రూప మీరు ఎవరో గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళి చూసి వచ్చారు, ఏం చెప్పదలుచుకున్నారు? బిల్డింగ్ ఇప్పుడు ఒక యాంగిల్ బాగానే ఉంటుంది, అది పెరిగేసరికి ఏమవుతుంది? తొమ్మిది గారు బిల్డింగ్ అంటే ఇట్లా ఉండాలనిపిస్తుంది. మీరు జగన్ గారు చేయాల్సిన పని వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన అప్పుడు చూపించుంటే బాగుండేది, కానీ ఇప్పుడు బిల్డింగ్ చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు మీరు చూపించే బిల్డింగ్ అద్భుతంగా ఉంది. ఇంత అద్భుతం జగన్ కోసం పెట్టుకున్నారని మీ ఆరోపణ. ఇంకా ఆయన పోలేడు కదా అక్కడికి, మీకు ప్రభుత్వానికే కదా ఉంటుంది. కానీ అద్భుతమైన బిల్డింగ్ జగన్ కట్టగలడని చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు జగన్ గారు ఏది చేసినా ఐకానిక్ గానే చేస్తుంటాడు. అది ఉద్దానం సంబంధించిన విషయం, హాస్పిటల్ కి సంబంధించిన విషయాలు, రీసెర్చ్ సెంటర్ కానీ ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ బిల్డింగ్ లో తప్పులు జరుగుంటే తప్పుల పైన మాట్లాడండి, లేదా ఎట్లా ఉపయోగించుకుంటారో చెప్పండి. తప్పుల పైన నిజంగా తప్పులు జరుగుంటే యాక్షన్ తీసుకోండి. అదే వాళ్ళకి ఇష్టమైంది అనుకోండి, అబ్బో అంత అద్భుతంగా కడుతున్నారు, ఎంత అద్భుతంగా కడుతున్నారు, ఆ రూమ్ ఇట్లా ఉంది, ఈ తెలంగాణ అసెంబ్లీ శాసనసభకు సంబంధించి సచివాలయానికి సంబంధించి అట్లాగే రాశారు, ఒక ఫుల్ పేజీ వేశారండి అంత అద్భుతంగా కట్టారని. ఈనాడు వారైతే ఫుల్ పేజీ 2 పేజీలు వేశారు ఫోటోలతో సహా, అంత అద్భుతం. అక్కడికి వచ్చేసరికేమో మాయాజాలం, మాయామహలు అంత నెగిటివే. అంటే విశాఖపట్నం మీద పడి ఇంకా ఆ రకమైనటువంటి వ్యతిరేక కథనాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటో అర్థం కాదు. ఇప్పుడు మీరు చివరి మాట అది వస్తుంది రేపు. ఇప్పుడు ఆడ ఒక అద్భుతం మాయామహల్ ఏంటంటే అద్భుతం అనే కదా, వేరే భాషలో మాయామహల్ చూడటానికి జనం ఎగబడతారు. ఇప్పుడు ఎగబడతారు. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం అమరావతిలో రాజధాని మీరు బ్రహ్మాండం కట్టాలంటారు, ఆడేమో ఆల్సి కడతారు, బ్రహ్మాండమైన ఆల్సి కడతారు కదా. అంటే అమరావతిలో బ్రహ్మాండ ఆల్సి కట్టచ్చు కానీ విశాఖపట్నంలో కట్టకూడదు. అక్కడ ఇడ్లీ పాత్రని అప్పుడు రకరకాల డిజైన్లని, జపాన్ డిజైన్ అని, అదని ఇదని ప్రచారం చేశారు కదా సార్. ఏదైనా సరే ఐకానిక్ సెంటర్, మన మీడియా హెడ్ క్వార్టర్ అయినా, ముఖ్యమంత్రి హెడ్ క్వార్టర్ అయినా ఐకానిక్ సెంటర్స్ గానీ ఉంటాయి. అది అలా అది ఒక ఐకానిక్ సెంటర్ గా చేశారు. దాంట్లో తప్పులు అవకతవకలు జరుగుతుంది, నేను చెప్పిన పాయింట్ లో చర్యలు తీసుకోండి, అదర్ ఉపయోగించుకోండి. ఈ పాయింట్లు విడకుండా చేసినారంటే ఏమవుతుందంటే, రేపు మీరు అమరావతిలో ఏం కడతారు, ఇట కట్టరా, విశాఖపట్నం దానికి పనికిరాదు, ఇట్లాంటి చర్చ వస్తే అది మీకే నష్టం. కాబట్టి అధికార పార్టీ ఈ విషయంలో భవనం కట్టి నీళ్లు గారుతున్న భవనం కట్టారని విమర్శ ఒక పక్క అయితే, ఇది వాళ్ళు అద్భుతంగా కట్టారని వీళ్ళే చెప్తున్నారు. చివరికి తెలియజేసి వాళ్ళే చెప్పాలి. బ్యాలెన్స్డ్ గా ఇప్పుడు అధికార పార్టీ, మీరు ప్రతిపక్షం కాదు, ఆరోపణలు చేయాలి, గమనంలో పెట్టుకుంటే వాళ్ళకి మంచిది. రైట్. సుమన్ గారు హైదరాబాద్ నుంచి. సుమన్ గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? ఇక్కడ తెలంగాణలో బిల్డింగ్ కడితేనో అద్భుతం అన్నారు, అక్కడ కడితేనో జగన్ మాయా మహల్ అని ఇట్లా ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు, మీరేమంటారు? నమస్తే సార్, కుమార్ గారు మాట్లాడి. నిజమే సార్, అది చాలా జగన్ గారు అంటే ద్వేషము, కుట్ర, మొత్తం అతని మీద కోపము, ఇదంతా కలిపి ప్రభుత్వ ఆస్తుల మీద చూపెడతా ఉన్నారు సార్. ఇంకోటి సార్, ఇక్కడ జగన్ గారు చాలా చక్కగా అసెంబ్లీలో టీవీ మన స్క్రీన్ మీద చూపెట్టారు సార్, చాలా చక్కగా చూపెట్టారు. ఏంటంటే ఇతన్ని చంద్రబాబు చేసిన పాలనకు ఈ పాలనకు అసెంబ్లీలో ఏమేమి తప్పులు ఉన్నాయి, ఏమేమి మనం చేసిన అభివృద్ధి ఏముందని చాలా చక్కగా చూపెట్టారు సార్. అది జనాలలోకి వచ్చినప్పటికి కూడా ఇప్పుడు జగన్ గారు ఒక పని చేయాలి సార్. అంటే పెద్దవారు వాళ్ళు అయినా కూడా ఒకటి ఏంటంటే, సార్ మీడియా ముందటికి రావాలి సార్. మీడియా ముందటికి వచ్చి మేము చేసిన అభివృద్ధిని, మేము స్క్వేర్ ఫీట్ కు ఇంత ఖర్చు పెట్టి ఇంత అద్భుతంగా కట్టాము, వాళ్ళు అంత ఎక్కువ పెట్టినా కూడా వర్షం నీళ్లు, ఏది సచివాలయం వర్షం నీళ్లు పడతా ఉన్నాయి, ఉడతా ఉంది, కూలుతా ఉంది, అయినా కూడా వాళ్ళు 10,000 స్క్వేర్ ఫీట్ పెట్టినా కూడా అంత నాసిరకం ఉంది, ఇంత మేము తక్కువ పెట్టినా కూడా ఇంత అద్భుతంగా కట్టినామని మీడియా ముందుకు వస్తే జనాలలోకి చొచ్చుకెళ్తారు సార్. అది ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. ఇక నాగార్జున గారు చెప్పండి, మీ వాదన ఏమిటి? ఈ వ్యతిరేక ప్రచారాన్ని ఎట్లా ఎదుర్కొంటారు? రామకృష్ణ గారు భీమవరం నుంచి. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. నమస్తే ప్లీజ్ సార్. సార్ ఎన్ని బిల్డింగ్ కట్టారు కదా జగన్ గారు, ఇంత కట్టాల ఈయన ఎక్కువ జనాలకి ఫోకస్ చేసుకోలేకపోయారండి ఆయన. అవును, ఫోకస్ అప్పుడు కడుతుంటేనేమో అడ్డం పడ్డారు,
అప్పుడు ప్రతి క్షణం అడ్డం పట్టడమే, ప్రతి క్షణం వేధించడమే చాలా. ఇప్పుడు కట్టిన తర్వాత అది అంత అద్భుతంగా ఉందనే సంగతి వాళ్ళ ద్వారానే తెలుస్తుంది, కానీ దాన్ని మళ్ళీ బురద పోస్తున్నారు, అది విశేషం. అదినే సార్, ఈ కట్టేటప్పుడు కూడా ఆల్రెడీ ఇప్పుడు రేపు పొద్దున్న మన రాష్ట్రపతి గారు వచ్చినా, సీఎం సీఎం గారు ఇప్పుడు సీఎం గారు వచ్చినా, ఏవో వచ్చినా, గవర్నర్ గారు వచ్చినా ఉంటాకి ప్రాబ్లం ఉండదు కదా సార్. చక్కగా ఉన్నాయి ఈ బిల్డింగ్లు, ఆల్రెడీ మేము చూసాం అక్కడండి బయట నుంచి. రైట్. అయితే పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు ఈ బిల్డింగ్ని వాడుకుంటారా వాడుకోరా? జగన్ కట్టించాడు కాబట్టి మేము వాటికెళ్ళి వెళ్ళమంటారా? అసలు ఎట్లా దీన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా చేయాలంటారు ఇది? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర ఆ ప్రాజెక్ట్ పైన ఉంటుంది. పైపించి క్యాంప్ ఆఫీస్ అనుకున్నాడు కదా, అవి కూర్చుంటే నామూష్ అనుకుంటే ఏపీ టూరిజం, ఇప్పుడు ప్రజెంట్ ఏపీ టూరిజం గెస్ట్ హౌస్ గానీ అది ఉంది. కాబట్టి అనివార్యంగా నేను అనుకుంటున్నాను కొంత చర్చ అయిపోయిన తర్వాత ఇది ప్రయోజనం లేదని 2 రోజుల నిర్ధారణకు వస్తారు. ఈ చర్చ వల్ల లాభం కానీ నష్టం ఎక్కువ అనుకుంటారు. ఒకసారి ఏపీ టూరిజం హోటల్స్ గానీ దాన్ని మెయింటైన్ చేస్తారేమో అనుకుంటున్నాను, ప్రభుత్వ సెంటర్ గా పెట్టుకోకుండా. టీవీలో చూడటం, ఈ ఫోటోలు చూడటం కానీ చాలా బ్రహ్మాండంగా పార్కు గీర్కు అంతా డెవలప్ చేసి బ్యూటిఫుల్ గా తయారు చేసినట్టున్నారు కదా. నేను వెళ్ళాను ఆ ఏరియాకి, లోపలికి వెళ్ళడానికి అప్పుడు అనుమతి లేదు కానీ నేను వెళ్ళాను. కానీ అది ఒక ఐకానిక్, రెండోది ట్రాఫిక్ ఉండదు, హైవే లాగా ఉంటుంది, పక్కన మొత్తం కొండలు, ప్రైవేట్ ఆఫీసర్స్ ఏమీ లేవు అక్కడ. కాబట్టి అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఉండదలుచుకుంటే బెస్ట్ సెంటర్, ముఖ్యమంత్రి గారు వద్దనుకుంటే ఏపీ టూరిజానికి కూడా అది ది బెస్ట్ సెంటర్ అవుతుంది. ఖచ్చితంగా సముద్రం వ్యూ ఉంటాయి, ప్రేక్షకులు దానికే కదా వస్తారు. సముద్రం ఇప్పుడు మీకు మద్దనపల్లి హార్స్లీ హిల్స్ ఉంది కొమ్మినేని గారు, అందులో గవర్నర్ బంగ్లా అని అవుతుంది. నేను 10 ఏళ్ల క్రితం పోయాను, అది 5,000 రూపాయలు రెంట్. గవర్నర్ ఎప్పుడో సంవత్సరానికి 2 రోజులు వేసిపోతాడు, మిగతా 360 రోజులు దాన్ని రెంట్కి పెడతారు. అందరూ ఎగబడి దాని వ్యూ బాగుంటుంది. ఇప్పుడు అంతకన్నా బెటర్ గా ఉంటుంది, ఖచ్చితంగా ఆదాయం కూడా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేను అనుకుంటుంది ముఖ్యమంత్రి గారు ముద్ర పడింది కాబట్టి వాళ్ళు పోరామో ఏపీ టూరిజం కిందే ఉంచుతారని అనుకుంటున్నాను. బహుశా చాలా ఎర్లీగా దీనిపైన ప్రచారం చేయడం నష్టం అనే నిర్ణయానికి అయితే వాళ్ళు వస్తారని నేను నమ్ముతున్నాను. అట్లా కాదు కదా, ఇప్పుడు పత్రికలు కూడా మరీ ఇప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేశారు, దుర్మార్గంగా అబద్ధాలు ప్రచారం చేశారు. గవర్నమెంటు వాళ్ళు కోరుకున్నట్టుగా వచ్చింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. ఇప్పుడు కూడా ఎందుకు ఈ హామీలు ఇవన్నీ వాటిని పూర్తి స్థాయిలో నెరవేర్చలేరు కనుక డైవర్షన్ టాక్టిక్సా? లేకపోతే ఇప్పుడు ఫర్నిచర్ గురించి కూడా చిల్లర రాజకీయం ఏంటంటే, అంతా కలిపి 4 రోజులు అవ్వలేదు ఏది గవర్నమెంట్ మారి, 4 రోజుల్లోనే మొత్తం ఫర్నిచర్ ఇవ్వలేదని. మరి అప్పుడు కోడెల గారిదేమో ఏళ్ల తరబడి ఆయన షాపుకు తీసుకెళ్తేనేమో అదేమో రైట్ అంట, ఇదేమో మాకు మేము డబ్బులు పే చేస్తామని ఉత్తరం రాస్తేనేమో తప్పంట. ఏమిటి అసలు ఈ చిల్లర రాజకీయం ఏంటండి? అంటే మీరు అన్నట్టు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా అనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రధానమంత్రి ఈ రైతు భరోసా కింద ఇప్పుడు ఈ నెలలో ఏదో నిధులు విడుదల, ఫస్ట్ సంతకం 20,000 కోట్లు దాని మీద పెట్టాడు, దానికి యాడ్ చేస్తూ ప్రభుత్వం కూడా ఇవ్వాల్సి ఉంది. ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ రాజకీయ పార్టీ ఉంటే ప్రజలు డైవర్ట్ కారు. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా స్నేహితుడు ఒక అతను బీసీ కమ్యూనిటీ, నేను క్యాజువల్ గా హామీలు ఎట్టమలు చేస్తాను, ఒక ఆసక్తి మనకు ఉంది కదా, డబ్బులు లేవు ఎట్ట చేస్తాడని. అతను ఏమంటే నాకు జూలై 1 నుంచి నాకే పెన్షన్ వస్తుంది అన్నాడు. నేను బిలో 50లో ఉన్నాను, అతను 50 క్రాస్ అయినట్టున్నాడు. నీకేంద్ర పిచ్చి తెక్కలోడు ఉండవు, మన ఇద్దరికేంది పెన్షన్ ఇవ్వడం, ఎవరు నవ్వుతారంటే నీకేం తెలుసు చంద్రబాబు గారు 50 సంవత్సరాలు నేను బీసీలకు అందరికీ పెన్షన్ ఇస్తాను, నాకు కూడా వస్తుంది అంటున్నాడు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ కుదరదు, ప్రజలు డైవర్ట్ కారు. ఆ సంక్షేమ పథకాలు ఆ లబ్ధి పొందాలనుకునేవాడు ఖచ్చితంగా అట్లే ఉంటాడు. కానీ డైవర్షన్ పాలిటిక్స్ మీడియాకు పనికి వస్తుంది కానీ ప్రజల్లో కుదరదు. ప్రజలు వాడు జీవితం వాడు తప్ప ఇంకేం పట్టించుకోడు. డైవర్షన్ పాలిటిక్స్ కుదరదు, సాధ్యం కాదు. మీడియా సమస్యలు కూడా ఎక్కువ చేసాయంటే ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి నిన్న ఒక మీడియా సమస్యలో ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, అక్కడి నుంచి స్వరంగం దోక్కుని సముద్ర మార్గంగా ఇతర దేశాలకి ఏదైనా పోయే ఆలోచన ఉందంట జగన్మోహన్ రెడ్డితో ఒకప్పుడు. అదేమన్నా అయ్యేపై 8,000 కోట్లు కావాలి స్వరంగా అంటే అంటే ఒక దశ దాటితే ఏమవుతుందండి, కొమ్మినేని గారు ఆవులు అయిపోతుందా? మా రాయలసీమ భాషలో చెప్పాలంటే ఏంది ఇది అర్థం? ఇట్లాంటివి ప్రభుత్వానికి నష్టం. ఎవరో ఇవేవి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తారని నేను అనుకోను. ఎవరో అత్యుత్సాహపరులు, అర్థం లేని వాదన చేసే వాళ్ళు చేస్తే ప్రభుత్వాన్ని చుట్టుకుంటుంది. ఎందుకంటే స్టార్ట్ చేసింది మీరు కదా, గంటా శ్రీనివాసరావు గారు లోపలికి వెళ్ళారు, ఇంకా స్టార్ట్ చేసిన కొబ్బరికాయ కొట్టింది మీరు కాబట్టి ఇంకా దీని గురించి ఎవరు మాట్లాడినా తెలుగుదేశం ఎడగా చుట్టుకుంటుంది. తెలుగుదేశం కూడా మళ్ళీ కాదు మళ్ళీ వీళ్ళే అమరావతిలో లైట్లు వేశారంట, అద్భుతంగా కళాకాంతులని రాస్తున్నారు. అక్కడేమో అంత పెద్ద బ్రహ్మాండమైన బిల్డింగ్ కడితేనేమో మాయమహల్ ఇదని రాస్తున్నారు, ఇక్కడేమో అద్భుతమైన లైట్లు అరగంగానే కళాకాంతులు వచ్చేసినని రాసేస్తున్నారు. ఏం చేస్తాం, అట్లా అయిపోయింది వ్యవస్థ. రైట్. పొన్నయ్య గారు చిత్తూరు నుంచి. పొన్నయ్య గారు నమస్కారం. నమస్తే అండి, అందరికీ నమస్కారము. ఒక
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఓడిపోయినప్పుడు గర్జించిన 5 ఏళ్లుగా జగన్ గారి మీద బుద్ధ ఇంతంత చల్లలేదు. కానీ గెలిచిన తర్వాత కూడా ఇట్లా లేని పొంది చెప్తా ఉంటే చాలా బాధ అనిపిస్తా ఉందండి. కాబట్టి ఇదంతా వాళ్ళకే నష్టము. రిషి వాళ్ళే దాని ఆ భవనం గురించి ఆ ఏపీ టూరిజం చెందింది. ఒకవేళ దాన్ని ఆయన క్యాంప్ ఆఫీస్ గా మార్చుకొని వచ్చావు జగన్ గారు, అది ఏమి తప్పులేదు. కానీ దీని గురించి జనాలు ప్రజలు ఏమనుకుంటా ఉంటారంటే చాలా ఈసారి గెలిచిన తర్వాత ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ పైన జగన్ గారు పార్టీ పైన బుద్ధ చెల్లితే లేని బోర్డు చెప్తే టీడీపీ వాళ్ళే ఈసారి ఖచ్చితంగా తిట్టుకుంటారండి. రైట్. రవి గారు వెస్ట్ గోదావరి నుంచి. రవి గారు నమస్కారం, మాట్లాడు. హలో, అందరికి నమస్కారం అండి. నమస్కారం. ఋషికొండ కట్టినప్పుడు మేము వెళ్ళి చూసేవాళ్ళం. మన అంతకు ముందు అక్కడ నుంచి ఆ పక్కన ట్రాఫిక్ అంతా జామ్ చేశారు కదా. ఓకే. అదంతా బాగా చేశారు, బాగుంది. అది గవర్నమెంట్ వెహికల్ కాదు. వీళ్ళందరూ ప్రచారం ఏంటంటే భారతి గారు కోరుకున్నారు ఇలా కట్టమని. అది ప్రచారం అండి వైజాగ్ లో. భారతి గారు కోరుకున్నారంట. ఇప్పుడు వచ్చిన మెంబర్స్ అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళని ఏం చేయాలి? ఎంత ప్రచారం అంటే, ఎంత దుష్ట ప్రచారం అంటే, అసలు వైజాగ్ లో మేము దిగితే అది మిస్సెస్ గారు ఇష్టం అండి ఈ బిల్డింగ్. ఇంకా కొంచెం పక్కన వేరే బిల్డింగ్ ఉందండి, ఆవిడ ఇష్టపడ్డారంట. బిల్డింగ్ ఎవరన్నారంట అసలు అది ఇష్టం. పక్కన బిల్డింగ్ ఉందండి, రాజా ప్యాలెస్ లా ఉంటుంది. అక్కడికి వెళ్ళామండి. ఊరికే బయట నుంచి ఉన్న కార్లు వేసుకెళ్ళాం, చూసాము. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, అయ్యో భారతి గారు అడిగారంట, గొడవ పడ్డారంట, కోర్టుకి వెళ్ళారంట. వాళ్ళే కల్పించారు, వాళ్ళే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రైట్. నాగార్జున ఫోన్ లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఇక నాగార్జున గారు నమస్కారం అండి. ఋషికొండ గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దట్స్ వెరీ సింపుల్ అండి. ఈ రోజు వీళ్ళు ఏదైతే చెబుతున్నారో, ఇందులో ఇన్ని ప్రెసిడెన్షియల్ సూట్స్ ఉన్నాయి, ఇన్ని రూమ్లు ఉన్నాయి, ఇంత రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నారు కదా సార్. ఇవన్నీ టెండర్ లో ఇచ్చిందే కదా. అవును. ఏదో కొత్తగా బయటికి పెట్టినట్టు విజయనగరం బ్లాకు, కళింగ బ్లాకు, చోళా బ్లాకు, పల్లవ బ్లాకు, గజపతి బ్లాకు, వెంగి బ్లాకు, ఈస్టర్న్ గంగా బ్లాక్ అని చెప్పి 7 బ్లాకులు కట్టాలి. ఒక్కొక్క బ్లాక్ లో ప్రెసిడెంట్ సూట్ ఉంది, బ్యాంక్వెట్ హాల్ ఉంది, కాన్ఫరెన్స్ హాల్ ఉంది, సూట్ రూమ్లు ఉన్నాయి, ప్రైవేట్ సూట్ రూమ్లు ఉన్నాయి, ఒక రెస్టారెంట్ ఉంది, ఒక లాంజ్ ఉంది, టాయిలెట్స్ 4 ఉన్నాయి, పార్కింగ్ కి ఒక 30 మెంబర్స్ ఉన్నాయని ఇవన్నీ టెండర్ లో ఏజ్ కట్టినాయే కదా. టెండర్ డాక్యుమెంట్ అందరికీ అందుబాటులో ఉన్నాయే కదా. 19,000 స్క్వేర్ ఫీట్ లో మనం ఒక భవనం కడుతున్నాం. ఈ భవనానికి సంబంధించి ఈ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ 4-5 సార్లు టెండర్ పిలిచింది. టెండర్ లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరి దగ్గర టెండర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అనుకున్నట్టుగానే కట్టారు కదా, వేరేదేం లేదు కదా. ఈ రోజు కొత్తగా కట్టారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సొంతగా అంటే నాకు అర్థం అవ్వట్లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన భవనం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి రాసిస్తే ఏమి ఇబ్బంది ఏమి లేదండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కట్టారు అని అంటే అది ఒక్కటే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 15 మెడికల్ కాలేజీలు కానీ, 10,440కి సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రం కానీ, 10,000కు ఉన్నటువంటి గ్రామ సచివాలయాలు కానీ, ఆ పక్కనే ఉత్తరాంధ్రలో పక్కనే ఉన్నటువంటి పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం కానీ, మీరు ఏది చూసినా కూడా అంతే ఇటాలియన్ స్ట్రక్చర్లోనే కట్టారు. ఒక గవర్నమెంట్ స్కూల్ కూడా ఇటాలియన్ స్ట్రక్చర్లోనే కట్టారు. ఎందుకు అనవసరమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారో అర్థం కావట్లేదు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజధానులు ఉండాలని, అదేవిధంగా పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం ఉండాలి అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి భవనాల్ని అసలు ఒకసారి ఎగ్జామిన్ చేయాలని అక్టోబర్ 31, 2023 ఒక కమిటీ వేస్తే వాళ్ళు నవంబర్ 22, 2023 ఒక రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే, కేవలం విశాఖపట్నంలో ఉన్నటువంటి 35 డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి భవనాలన్నింటినీ పరిశీలించి ఈ 35 డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని భవనాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ పరిపాలనా రాజధానికి వెళ్తే ఏ విధంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని యూత్ అండ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ టూరిజం కల్చర్ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 4 బిల్డింగ్లు అండి. ఒకటి మహిళా మండల్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోరు, అది ఒక 1,500 స్క్వేర్ ఫీటు. అక్కిరెడ్డి షాపింగ్ కాంప్లెక్స్, అది ఒక 3,000 స్క్వేర్ ఫీటు. అదేవిధంగా కేవీకే స్టేడియం ఆఫీసు, అది 7,200 స్క్వేర్ ఫీట్తో పాటు
హరిత రిసార్ట్స్ ఏదైతే కొత్తగా కట్టారో దానికి సంబంధించినటువంటి 27 రూముల్ని కూడా మనం వాడుకోవచ్చు. అంటే ఎప్పుడు ఇది 2023 అక్టోబర్ 22 తర్వాత దీన్ని సీఎం క్యాంపు కార్యాలయం చేస్తే బాగుంటుందని ఒక ప్రతిపాదనలు వచ్చాయి. ఇది హరిత రిసార్ట్ కట్టాలి అంటే విశాఖపట్నంలో ఒక 7 స్టార్ ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టి టూరిజంని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో కట్టిన భవనాలను తిరిగి మనం దాన్ని వాడుకోవాలనుకున్నారు. కానీ ఇది సీఎం క్యాంపు కార్యాలయం కోసం కట్టింది కాదు. నాకు తెలియగలుగుతున్నానండి. హైదరాబాద్లో పార్క్ హయత్ ఉంది, నోవాటల్ ఉంది, అదేవిధంగా హయత్ ప్లేస్ ఉంది, ఆవాస అనేటువంటి హోటల్స్ ఉన్నాయి. వీటన్నిటికీ తలదన్నేలా ఫలక్నామా ప్యాలెస్ ఉంది. అలాంటి ఒక ప్యాలెస్ ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ విశాఖపట్నంలో కడితే తప్పే ఉంది, నాకు అర్థం కావట్లేదు. 7 స్టార్ ప్రాపర్టీలో 7 స్టార్కి సంబంధించినటువంటి సౌకర్యాలు సదుపాయాలు ఉంటాయి, కానీ వేరే రకంగా ఉండవు కదా. అలాంటి సౌకర్యాలు కావాలనే కదా చంద్రబాబు నాయుడు గారు నోవాటల్లో ఎక్కువ ఉండేది. అలాంటి సదుపాయాలు కావాలనే కదా ఢిల్లీలో వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఏపీ భవన్ ఉండకుండా మెరీడియన్ హోటల్లో ఉండాల్సింది. అలాంటి సదుపాయాలు కావాల్సినే కదా నారా లోకేష్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఆంధ్ర భవన్కి ఉండకుండా అక్కడికి వెళ్ళి ఢిల్లీలో 5 స్టార్ హోటల్స్లో ఉంది. 5 స్టార్ హోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం దాంట్లో కడితే దాంట్లో తప్పుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? ఈరోజు నేను సవాల్ విసురుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి 7 స్టార్ హోటల్లో ఏదైనా ఒక ప్రాపర్టీ కట్టారా? నిజంగా భారతమ్మ గారికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికో ఒక భవనం కావాలి అనుకుంటే అదే విశాఖపట్నంలో రైట్ రాయల్గా వారు సొంత ఖర్చులతో వారు కట్టుకోగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుకునేది ఏంది నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే వాటిపైన కస్టోడియన్ ఉంటుంది. ముఖ్యమంత్రిగా లేకపోతే ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆ ప్రభుత్వానికి కస్టోడియన్ ఉంటుంది. అయితే పోలవరం మీద కూడా మాట్లాడి సంక్షిప్తంగా జగన్ గారే ద్రోహం చేశారని ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఆయన. సార్ దురదృష్టవశాత్తు వీడియో కూడా రావట్లేదు కాబట్టి నేను ఆ డాక్యుమెంట్స్ గాను వీడియో విజువలైజేషన్ వస్తుందండి, వీడియో వస్తుందా? ఓకే అట్లయితే ప్రాబ్లం. సార్ వాస్తవానికి పోలవరం గురించి ఎక్కువ టాపిక్స్కి వెళ్ళట్లేదండి, చిన్న టాపిక్కి వెళ్తాం. వాస్తవానికి ఏంటంటే గోదావరి నది ప్రవాహాన్ని దారి మళ్లించి అంటే ఎడమవైపుకు దారి మళ్లించి అక్కడ స్పిల్వే కట్టి స్పిల్వే ద్వారా మళ్ళీ దాన్ని పక్కకి పంపించి ఇది పోలవరం డ్యామ్కు సంబంధించిన ఇష్యూ. దీంట్లో పోలవరానికి సంబంధించి గ్యాప్ 1 ఒకటి, గ్యాప్ 2 ఒకటి, గ్యాప్ 3 ఒకటి ప్రధానమైన డ్యామ్ కట్టాలి. దాని తర్వాత దాన్ని అప్రోచ్ ఛానల్ ద్వారా స్పిల్వేకి పంపించి స్పిల్వే కాడి నుంచి స్పిల్వే ఛానల్కి పంపించి అక్కడి నుంచి పైలట్ ఛానల్ ద్వారా యథాతథ స్థితిని నదికి పంపించాలి. ఇది దీనికి ఉన్నటువంటి సబ్జెక్టు. అయితే ఎప్పుడైతే ఈ ప్రధానమైన డ్యామ్ కట్టాలంటే దాని కింద సీపేజ్ వెళ్లకుండా ఉండడానికి కింద ఒక డయాఫ్రమ్ వాల్ కట్టాలి. ఈ డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే పైన ఒక కాఫర్ డ్యామ్, ఒక తాత్కాలిక డ్యాము, కింద ఒక డౌన్ స్ట్రీమ్లో ఒక కాపర్ డ్యామ్ కట్టి నదీ ప్రవాహాన్ని దారి మళ్లించి ఆ తర్వాత ఇక్కడ డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలండి. ఇది జరగాల్సిన పద్ధతి. ఇది సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి ఫిర్యాదు. సో దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మొదట నిర్మించాల్సినటువంటి అప్రోచ్ ఛానల్ని, ఆ తర్వాత నిర్మించాల్సినటువంటి స్పిల్వే ఛానల్ని, ఆ తర్వాత నిర్మించాల్సినటువంటి ఈ పైలట్ ఛానల్ని స్పిల్వే ఛానల్ని నిర్మించకుండా ముందే డయాఫ్రమ్ వాల్ కట్టాలనేటువంటి కార్యక్రమం జరిగింది. ఈ డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే దీని మీదకి నదీ ప్రవాహం రాకుండా ఉండడానికి అప్పర్ కాఫర్ డ్యామ్ కావాలంటే అప్పర్ కాఫ్ డ్యామ్ని కొంతే కట్టేసి కొంత వదిలేయడం జరిగింది. కింద డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ కూడా అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇది కీలకం అండి. డయాఫ్రమ్ వాలు దెబ్బతినింది వరదల వలన అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పనే అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మే 30వ తేదీ 2019 ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 14వ తేదీన వరద వచ్చింది. అంటే కేవలం 14 రోజుల్లో వరద వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినటువంటి ఈ 14 రోజుల వ్యవధిలో చంద్రబాబు నాయుడు గారు నిర్మించకుండా వదిలేసినటువంటి 608 మీటర్ల అప్పర్ కాఫ్ డ్యామ్ని, అదేవిధంగా వదిలేసినటువంటి కింద 476 మీటర్ల లోయర్ కాఫ్ డ్యామ్ని 14 రోజుల్లో కంప్లీట్ చేయాలట. 14 రోజుల్లో కంప్లీట్ చేసి ఎప్పుడు చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఈ వరదని ఆపి నిర్మాణం లేనటువంటి స్పిల్వే ఛానల్, అప్రోచ్ ఛానల్ వాటి ద్వారా నదీ ప్రవాహాన్ని మళ్లించాలి అని చెప్పాడు.
సో ఇది అసలు దాదాపుగా జరగండి. అంటే చంద్రబాబు నాయుడు గారు తన 5 ఏళ్లలో పూర్తి చేయింది, జగన్మోహన్ రెడ్డి గారు 14 రోజులు పూర్తి చేయాలని చెప్పేటువంటి పరిస్థితి నెలకొంది. ఈ 14 రోజులకు సంబంధించి ఈ 14 రోజుల్లో ఈ వరద రావడం వల్ల, ఈ ఖాళీల మధ్యలో ఎస్ ఆకారంలో ఈ వరద రావడం వల్ల అక్కడ ఇసుక మేటలు వేసి సుడులు తిరిగి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్లో సీపేజ్ వచ్చి ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది. ఈ డయాఫ్రమ్ వాల్ని తిరిగి నిర్మించాలా లేకపోతే వేరే తాత్కాలికమైన సదుపాయాలు ఏమైనా చేయాలా అని దీనికి సంబంధించి ఎన్హెచ్సి వాళ్ళకి సంబంధించి నేషనల్ హైడ్రో పవర్ వాళ్ళకి దానికి సంబంధించిన నిర్మాణాలు జరుగుతుంది. దాని ద్వారా జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 72 చేయగలుగుతున్నారండి. ఇది ఫిజికల్ స్టేటస్. ఇది ఒక్కటి చూడండి అండి, ఇది ఫిజికల్ స్టేటస్ 2014-19 మధ్యలో ఉన్నటువంటి ఫిజికల్ స్టేటస్లో చంద్రబాబు నాయుడు గారు స్పిల్వే కాంట్రాక్టు 15% పూర్తి చేశారు, అప్రోచ్ ఛానల్ 38% పూర్తి చేశారు, స్పిల్ ఛానల్ 0%, ఈసీఎఫ్ ఛానల్ 0%, కాంక్రీట్ డ్యామ్ 0%, ఫ్యాబ్రికల్ గేటికేషన్స్ ఇవన్నీ 0% చేశారండి. పర్సంటేజ్ ఆఫ్ అచీవ్మెంట్ చూసేస్తే ఒక్క హెడ్ వర్క్ సంబంధించినటువంటి విషయాల్లోనే కాస్త 56.39% చేశారు. కానీ మిగతా ఏ రకాలైనటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగి పూర్తవలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏం చెబుతున్నామంటే, కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక 2-3 సంవత్సరాల్లోనే పోలవరాన్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడిని మీరు బతికించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు, నాగార్జున యాదవ్ గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి లైవ్ షో. నమస్కారం.